వచ్చి ఏమంటుందంటే ఏమైనా అంటుంది తమ్ముడు చెప్పిమంటారా అబ్బా అసలు ధాన్యం తెచ్చినాను దంచడానికి వచ్చినాను రోడ్డులోన పోతున్నాను లోపల చూసినాను రమ్మంటే వచ్చినావు రారమామో లోకల కొట్టేసి నువ్వు పరమామో రమ్మంటే వచ్చినావు రారమామో లోకల కొట్టేసి నువ్వు పరమామా రమ్మంటే వచ్చినావు రారమామో లోకల కొట్టేసి నువ్వు పరమామా రమ్మంటే వచ్చినావు రారమామో లోకల కొట్టేసి నువ్వు పరమామా ధాన్యం తెచ్చినాను దంచడానికి వచ్చినాను రోడ్డులోన పోతున్నాను లోపల చూసినాను అవును రమ్మంటే వచ్చినావు రారమామో లోకల కొట్టేసి నువ్వు ఎలాగంటే మా రాసమ్మ అబ్బా మా చెల్లి ఏముంటుందంటే కాకినాడ రాశి ఇక్కడికి వచ్చా ఈ వేసవికాలం కదా అబ్బా వెంకటేశ్వర అబ్బో కళ్ళు గొప్ప టేస్ట్ ఉంటాయి రావు నాన్న గొప్ప టేస్ట్ ఉంటాయి వేసవికాలంలో అబ్బా భోగపురం సెంటర్కి వచ్చి ఈ అమ్మాయి ఏముంటుందంటే ఏమైనా అంటే ఎందుకంటే కళ్ళు టేస్ట్ సీజన్ కదా సీజన్ అవునా ఓ తాతయ్య మీ మనవరాలు ఏముంటుంది ఏమైనా అంటే మంచి ఊపి మీద ఉన్నాడు తాత కళ్ళు కొండ తెచ్చినాను పాకలోన పెట్టినాను బయట కలిసినాను గాలి మొక్క ఇచ్చినాను రా ఓ తాతయ్య పాకలోకి నువ్వు రారు బావా పేకలు తాగి నువ్వు పాడు బావా పాకలోకి నువ్వు రారు బావా పేకలు తాగి నువ్వు పాడు బావా పాకలోకి నువ్వు రారు బావా పేకలు తాగి నువ్వు పాడు బావా పాకలోకి నువ్వు రారు బావా పేకలు తాగి నువ్వు పాడు బావా కళ్ళు కొండ తెచ్చినాను పాకలోన పెట్టినాను పాకలోకి నువ్వు రార బాబా పేకలపై తాగి నువ్వు పోర బాబా పాకలోకి నువ్వు రార బాబా పేకలపై తాగి నువ్వు పోర బాబా ఉల్లూరు పక్కన మల్యాడ మా ఊరు పక్కన మా కోకలు ఏమంటుందంటే ఏమంటుంది ఈ అమ్మాయి తక్కువ తినలేదన్నాయ్ మూడు దాటలు ఈ అమ్మాయి ఏమంటుందంటే అబ్బో మన ఎక్కువ సెంటర్కి వచ్చి అబ్బా బియ్యం తెచ్చినాను పొయ్యి మీద పెట్టినాను అగ్గి పెట్ట తెచ్చినాను ఓ అన్నాయ్ తోయి వచ్చినావు రారమామో పొయ్యిలో పుల్ల పెట్టి పోరమామా తోయి వచ్చినావు రారమామో పొయ్యిలో పుల్ల పెట్టి పోరమామా తోయి వచ్చినావు రారమామో పొయ్యిల పుల్లకి నువ్వు పోరమామా తోయి వచ్చినావు రారమామో పొయ్యిలో పుల్ల పెట్టి పోరమామా బియ్యం తెచ్చినాను పొయ్యి మీద పెట్టినాను అగ్గి పెట్ట తెచ్చినాను పుల్లలకే చూసినాను రా తోయి వచ్చినావు రారమామో పొయ్యిల పుల్లకి నువ్వు పోరమామా తోయి వచ్చినావు రారమామో పొయ్యిలో పుల్ల పెట్టి పోరమామా రామలక్ష్మి వద్దొద్దలమ్మ నాకు తీమ ఒకటి బాగా పాడావు ఈ అమ్మాయి ఏమంటుందంటే అవును పిల్లకేమో 25,000 పదే పదే చూసినాది పక్కకేమో పిలిచినాది మంచమేమో ఎక్కమందిరా అబ్బో తమ్ముడు ఎక్కిన మంచమేమో ఒక మందిరా నీ కలుగొచ్చే వరకు నన్ను ఆపకందిరా ఎక్కిన మంచమేమో ఒక మందిరా వాడు కలుగొచ్చే వరకు నన్ను ఆపకందిరా ఎక్కిన మంచమేమో ఒక మందిరా నీ కలుగొచ్చే వరకు నన్ను ఆపకందిరా ఎక్కిన మంచమేమో ఒక మందిరా వాడు కలుగొచ్చే వరకు నన్ను ఆపకందిరా ఇల్లకేమో
మందిరా నీ కలుగొచ్చే వరకు నన్ను ఆపకందిరా ఎక్కిన మంచు మేము ఒక మందిరా నీ కలుగొచ్చే వరకు నన్ను ఎలా ఉంది చెప్పాలా చెప్పాలి అందంగా ఉంది నలుగురు అమ్మాయిలు తీసుకొచ్చారా రాలారాలు ఇద్దరు సరిపోదు కానీ నలుగురు తీసుకొచ్చాం సంవత్సరం ఒకసారి పండుగని ఈ అమ్మాయి ఎలాగుంది ఎలా ఉంది బాగుందా అందంగా ఉంది ఆరోగ్యం ఉంది భోగపురం సెంటర్లో సాంగ్స్ అయితే గట్టిగా క్లాప్స్ కొడాలి. నేను ఒక అరబిందో ఫార్మాలో కెమిస్ట్రీగా జాబ్ చేస్తూ అక్కడ ఎన్ని టెన్షన్ ఉన్నా సరే విజయనగరం అంటేనే విజయనగరం కళలో పుట్టిన మిత్రులారా మన కళాకారులు మనమే సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కళను బతికించాలనే ఉద్దేశంతో చందు A-to-Z ఈవెంట్స్ ని శ్రీ కనక దుర్గాదేవి దివ్యాసులతో నాయుడు అంటే నాయుడు కాదు పాడమని థమ్స్ అప్ నాయుడు అంటే నాయుడు కాదు నాయుడేనమ్మా అమ్ముతున్న నాయుడేని చాలా మంది అభిమానులు ఉంటారండి. మరి అదేవిధంగా కళ నుండి కొంతమంది చాలా సపోర్ట్ చేస్తారు మిత్రులారా. ఈ రోజు ఈ వేదిక మీద నా జీవితంలో మర్చిపోలేని రోజు అండి. ఈ రోజు ఒక పండుగ అనగానే ఒక 2 రోజులు నాకు ఎంతగానో సపోర్ట్ చేసినటువంటి ఈవెంట్స్ అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ కొందల రఘుబాబు గారికి, మరి అదేవిధంగా భోగపురం గ్రామ పెద్దలు చిన్నలందరికీ కూడా మా చందు A-to-Z ఈవెంట్స్ తరఫున మా రేల కళాకారులందరూ కూడా కళాబంధన మిత్రులారా. డబ్బున్న వాళ్ళు ఉంటారు, లేని వారు ఉంటారు. ఒక తక్కువ బడ్జెట్ లో మాకు మంచి ఈవెంట్ కావాలంటే మరి విజిటింగ్ కాస్ట్ సౌండ్ అనేది తీసుకొచ్చి కోరుతున్న మిత్రులారా. మరి ఈ రోజు మన సోమవారం నాడు నేను డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే అద్భుతమైన స్టేజ్ సౌండ్ అరేంజ్ చేసినటువంటి మా తమ్ముడు అయినటువంటి హరికి గడిగా క్లాస్ కొన్నా మన వారికి మనమే సపోర్ట్ చేయాలి. తమ్ముడు పలానా భోగాపురంలో 9వ తారీఖు 11వ తారీఖు ఇలా సౌండ్ వేయాలనగానే అన్నయ్య నేను ఎందుకు నీకున్నాను, నాకు ఈవెంట్స్ ఇచ్చినా సరే ఒప్పుకోను, అమ్మవారి పాదాల దగ్గర మనం ఎలాగైనా సరే ఈవెంట్ చేయాలని తమ్ముడు హరి గట్టిగా క్లాస్ కొన్నా. ఒక కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే మరి అందరి సపోర్ట్ ఉండాలి. మరి ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీని విడిచిపెట్టి నిరంతరం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను కారు మీద వచ్చేటప్పుడు సుమారుగా 1 గంట మధ్యలో ఉండిపోయాను. అదే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ లో ట్రాఫిక్ క్లియర్ చేశాను. గట్టిగా క్లాస్ కొనాలి. మరి ఈ రోజు స్థానిక ఎస్పీ గారు నాకు ఒకటే చెప్పారు మిత్రులారా,
చాలా మంది ఏమవుతున్నారంటే డ్రగ్స్ తీసుకొని చెడిపోతున్నారు. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది మిత్రులారా. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టే అవసరం లేదు మిత్రులారా. ఎందుకంటే అది మనలో ఉంటది. అభ్యుదయ సైకిల్ యాత్రని మరి ఎస్ఐలు సిఐలు మరి స్టూడెంట్స్ ని తీసుకొని అనేక కార్యక్రమాలు చేస్తున్నారు మిత్రులారా డ్రగ్ అవేర్నెస్ కోసం. ఎందుకంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఒకటి మీ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది, రెండు మీ యొక్క చదువులో అవ్వచ్చు, మీ అందరూ కూడా చదువు కూడా ఎడ్యుకేషన్ పాడవుతుంది మిత్రులారా. దయచేసి ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోవద్దు. ఒకసారి మీ అందరూ కూడా మీ సెల్ టార్చ్ లైట్ ఆన్ చేయండి మిత్రులారా. ప్రతి ఒక్కరు కూడా సెల్ తీసుకొని మొబైల్ టార్చ్ అండి ప్లీజ్ అండి. ఎవరైతే డ్రగ్స్